ఢిల్లీ వెళ్ళి ధర్నా చేపట్టడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరిగింది. మాకు లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్లో ఉంది. అత్యధికంగా ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్న విధంగా జగన్ అనే ఒక టిట్లా లాంటి రాక్షసుడు పోవాలనుకున్నారు. దేశ విదేశాల నుంచి, రాష్ట్రం వెలుపల నుంచి కూడా వచ్చి ఓటింగ్ వేసి ఓటింగ్తో సమాధానం చెప్పారు. దాన్ని ఒక మంచి నిర్ణయంగా తీసుకుని పరిపాలించే విధానానికి నువ్వు కూడా దోహదపడి 1 సంవత్సరం వరకు మాట్లాడకూడదు. ఏ సమస్యలు ఉన్నాయని మాట్లాడతావు? ఏం అభివృద్ధి చేసేయాలి వెంటనే 30 రోజుల్లో? ఏమి హత్యలు జరిగిపోయినాయి? అక్కడ BBC న్యూస్ ఒక నీలాంటి NDTV మీలాంటి వాళ్ళు హౌ మెనీ మర్డర్స్ హ్యాస్ దేర్ ఇన్ AP, హౌ మెనీ డేస్ ఎగో, ట్రై టు టెల్ మీ ద నేమ్స్. చెప్పావా జగన్? నువ్వు కనీసం చెప్పగలిగావా? చెప్పగలిగావా? రియల్గా జరిగితేనేగా. ఇవన్నీ కాదండి. ఒక కోడికత్తి కేసులో అతను 5 ఏళ్ళు జైల్లో ఉంటాడు. అదే మీ సొంత బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకు కూడా వెళ్ళకోకుండా ఉంటాడు 5 ఏళ్ళ నుంచి. ఎలా సాధ్యం? ఆలోచించండి. మీ వెనకాల ధర్నాలో పాల్గొంది ఎవరు? ఇదే దళితులను చంపి ఇంటికి పార్సిల్ చేసినవాడు. అవునా? ఎంత పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చారు మీ వెనకాల. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. స్ట్రీట్లో కూడా ఎవరో గుర్తించిన వ్యక్తులు నీ పక్కన. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయావు నీకు గుర్తు రావట్లేదా? ఒకసారి ఆలోచించండి. 40% ఓటింగ్ అంటున్నావు. ఓకే, లబ్ధిదారులు ఓటింగ్ వేస్తే వేసి ఉండొచ్చు. అత్యధిక ప్రజలు నీకు వ్యతిరేకించారు కదా. అధికారంలో ఉన్న పార్టీని గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, చంద్రబాబు గారిని కానివ్వండి, బాగుపడినవా, మాట్లాడినవా, అభివృద్ధి చేయనివా, అన్ఎంప్లాయ్మెంట్ పోయే విధంగా వాళ్ళు తీసుకునే విధంగా ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఇవాళ వచ్చినాయా రాలేదా? పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెడతానికి వచ్చారు. పారిశ్రామికవేత్తలు మీకన్నా కావాలంటే తీసుకోండి అంటున్నారు. వాళ్ళు నిజాయితీ పరులు, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు, హైటెక్ సిటీ హైదరాబాద్ని డెవలప్ చేసిన వాళ్ళు. ప్లస్ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా వాళ్ళతో సఖ్యతగా చక్కగా కూటమిలో ఉంది. ఇక్కడ వీళ్ళు అక్కడ ఆ అడ్మినిస్ట్రేషన్ని అవసరమైతే బెగ్గింగ్ చేసి రిక్వెస్ట్ చేసైనా కానీ వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఫండ్స్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే పోలవరానికి నిధులు, అట్లాగే రాజధానికి నిధులు ఎప్పుడూ లేని విధంగా 15,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ తీసుకొచ్చుకోవడానికి గ్రాంట్ చేయించుకుని ఉన్నారు. అట్లాగే గ్రామీణ రోడ్లు అభివృద్ధి, ఆ సదుపాయాలన్నిటికి కూడా ఇవాళ 7,500 గ్రాంట్ చేశారు. ప్లస్ పంచాయతీలకి వాళ్ళ నిధులు, వాళ్ళకి జీతాలు లేకోకుండా 4 సంవత్సరాల నుంచి అల్లాడుతున్నారు. వాళ్ళకు కూడా ఇవాళ మొత్తం A to Z చూసుకుని చేసుకుంటున్నారు. ఒక్కొక్కటి మీరు చేసిన ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అవినీతుల గురించి, జరిగిన వ్యవహారాల గురించి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. అవనండి. అయిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఎంత లోటు బడ్జెట్ ఉంది, ఎన్ని అవకతవకలని, ఎన్ని అన్యాయాలు జరిగినాయి తీసి చూసి వాటిని ఏం చేయాలి, మళ్ళీ దాన్ని ఎలా మళ్ళీ గొయ్యి పూడ్చుకుంటూ రావాలి. మీరు పెట్టిన పథకాల్లోనే చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ అవి అమలవక మీరు ఫీజులు కట్టక సర్టిఫికెట్లు అక్కడ ఆగిపోయి ఉద్యోగాలు వచ్చి వేరే కంపెనీల్లో వెళ్ళాక ఎంతమంది చదువు అయిపోయిన ఇంజనీర్లు ఖాళీగా ఉన్నారో చూడండి. ఆరోగ్యశ్రీ వర్తించదండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు డబ్బులు వేయలేదండి, మేము చేయమండి. వాళ్ళకి ఎవరండి మాట్లాడగలిగింది? మాట్లాడేవాళ్ళు ఎవరున్నారండి? ఏది అభివృద్ధి చెందిందండి? మీరు అసలు అడగొచ్చండి. మా అక్కని ఏమీ చెయ్యొద్దు, మా అక్కని ఏంది తిట్టొద్దు గిట్టొద్దు అని చెప్పి తమ్ముడుగా అతను అడిగేసరికి వాడిని చెరుకు తోటలో వేసి తగలబెట్టేశారు. ఇలాంటివి 1-2 అండి. ఎన్ని హత్యలండి? VBMలో పాము దూరుద్దా? పాము దూరిందని పగలగొడతాడా? నీ ఎమ్మెల్యే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, నువ్వేమో లేదు మా ఓడికి అనుకూలంగా ఓట్లు పడలేదు కాబట్టి పగలగొట్టాడు, మా ఓడికి అనుకూలంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుకూలంగా ఉన్నట్టయితే పగలగొట్టేవాడా? కొట్టేవాడు కాదు కదా. అంటే మీకు అనుకూలంగా ఓటింగ్ లేకపోతే పగలగొడతారనమాట, దౌర్జన్యాలు చేస్తారనమాట, హత్య రాజకీయాలు చేస్తారనమాట. అక్కడ వినుకొండలో చచ్చిపోయింది ఒక మైనార్టీ, చంపింది ఒక మైనార్టీ, వాళ్ళొక గ్యాంగ్. ప్రతి ఏకాదశికి ప్రతి సంవత్సరం కూడా హత్యలు, అటెంప్ట్ మర్డర్లు, దొమ్మీలు, దోపిడీలు అక్కడ సహజం. కిందటిసారి ఇదే జానీ అన్నోళ్ళ అన్నయ్యని, జిలాని వాళ్ళ అన్నయ్యని వాళ్ళ మీద చేశారు. ఇప్పుడు వీళ్ళు ఆ రివెంజ్గా అటు చేశారు. పక్కాగా కనపడిపోతుంది. అక్కడికి వెళ్ళి అడగండి, మమ్మల్ని ఎందుకు విజయవాడలో ఉన్న వాళ్ళని అడగటం? మీడియా వారు మీరు కూడా
అక్కడికి వెళ్ళి అడగండి వాట్ ఈస్ ద ట్రూ అనేది మీకు చెప్తారు. అవునా? అదేం లేకోకుండా నిజంగా కూడా ఇక్కడ ఒక ఎస్సీయో ఒక బీసీయో ఒక మైనార్టీ కాబట్టి సరిపోయింది. కాపో కమ్మో రెడ్డో ఇంకోటి ఎవడన్నా అయితే ఈ మర్డర్లో ఉన్నట్టయితే హిందూ ముస్లిం గొడవలు కూడా రేపెట్టేవాళ్ళు కదా. అవునంటారా కాదంటారా? మీకు అలవాటేగా హైదరాబాదులో గతంలో చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, టంగుటూరు అంజీ గారు ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి కాపు ఉద్యమంలో రైలు తగలబెట్టిన విషయం దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా నెత్తినోరు మొత్తుకున్నారా? చాలా ప్రమాదం తప్పిందండి. ఇకపోతే ఈయన ఢిల్లీ వెళ్ళి దీన్ని ఏదో నేషనల్ వైడ్గా వెళ్ళిన విషయం ఏంటంటే అసలు అక్కడున్న మీడియా వారిని అందరినీ కూడా గ్యాదర్ చేసుకుని కొంతమంది ఎంపీలని, ఇప్పుడు బిగ్ షాట్స్ నిన్న అంబానీ గారి పెళ్ళయింది, ఒక్కొక్క హీరో ఇంకోళ్ళు వస్తారు, లేదా స్వామీజీలో పిలుస్తారు. వాళ్ళ కార్యక్రమాలకు కొంతమంది హీరోలు వస్తారు, కొంతమంది పెద్దలు వస్తారు. వాళ్ళ సంభావన వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు అవన్నీ ఉంటాయి. అట్లాగే వీళ్ళని కూడా ఏమన్నా చూసి పిలిచాడేమో జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఇన్ని పార్టీలు ఇండియా కూటమి కూడా సపోర్ట్ అని. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని, మోడీ గారిని, మూడోసారి ముఖ్యమంత్రి అయిన మోడీని ఏంటి నువ్వు పీకగలిగేది? మోడీ గారు, అమిత్ షా గారు కూడా ఇతని మెంటాలిటీ ఏంటో తెలుసుకునే అవకాశం ఈ ఢిల్లీలో చేసిన ధర్నా వల్ల రాష్ట్ర ప్రజలకి, ఇదే మోడీ గారికి, సెంట్రల్ ఇంటెలిజెన్స్కి, గౌరవనీయులైన అమిత్ షా గారికి, వీళ్ళందరికి కూడా వాట్ ఈస్ ద జగన్ అనేది అర్థమైపోయింది. ఇదే జగను వినండి, రాష్ట్రంలో అనేక అన్యాయాలు అక్రమాలు చేసిన ఇదే మోడీ గారు, ఇదే అమిత్ షా గారు చూసి చూడనట్టు ఊరుకున్నారు. ఇదే తిరుపతిలో ఒక హిందూ దేవాలయం కలియుగ ప్రత్యక్ష దైవం దగ్గర ఆ ప్రసాదం చేసేది ఎవరండి? జానీ అని ఒక క్రిస్టియనా, జోసఫ్ అని, ఏంటండి ఇది? చైర్మన్ ఎవరండి? చైర్మన్ ఎవరో ఒకసారి మీరే చెప్పండి. కరుణాకర్ రెడ్డా? క్రిస్టియనా? ఏమండి ఇంతకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరండి? అనేక సంవత్సరాలుగా అక్కడ ప్రసాదాలు చేసింది ఎవరండి? వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వకూడదా? లేదు వాళ్ళల్లో వాళ్ళ బంధువులకో ఇంకోళ్ళకో లేదు వేరే వాళ్ళకి ఇవ్వాలిగా, టేస్ట్ వైడ్గా కూడా చూసుకోవాలిగా. పవిత్రమైన ప్రసాదం తిరుపతిలో ఏంది ఇచ్చేవారంటే లడ్డు. ఈ లడ్డు ఎక్కడది? తిరుపతి వెంకటేశ్వర స్వామిదా? ఆ జోసఫ్ కంపెనీ నుంచి తయారైన లడ్డు ఏంటి సార్ ఇది? ఇన్ని కూడా కొమ్ముగాసి సిబిఐని కాపాడి, సిబిఐ ద్వారా మిమ్మల్ని కాపాడి, ఐడి ద్వారా కాపాడి, అట్లాగే ఈడీ ద్వారా కాపాడి మిమ్మల్ని చూసినందుగా ఇవాళ మోడీ గారికి, అమిత్ షా గారికి, సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకమైంది. ఏంటండి ఇండియా కూటమి చేయగలిగేది? ఏంటి పీకగలిగేది? నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నావు. రాహు నీ గడిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే నీకు ఇవన్నీ కూడా వ్యతిరేకం జరుగుతున్నాయి. అందులో ఆలోచనే లేదు. సూపర్ 6లో ఏదైతే తల్లికి వందనం పథకం ఉందో దాన్ని ఆదిలోనే తుంచేశారు. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నది కూడా ఇప్పుడు ఇవ్వలేమని చెప్పేసి శాసనసభ సాక్షిగా చేతులెత్తేశారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఈ 2 పథకాల మీద మీ కామెంట్స్ ఏంటి? చెప్పిన మాట వాస్తవం, చెప్పింది చెప్పినట్టుగా అమలు చేసే దమ్ము చంద్రబాబుకి. ఇవాళ ఫండ్స్ తెచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్కి ఉంది. వాళ్ళు 100% అమలు చేస్తారు. అయితే ఇవాళ రిక్త హస్తాలతో ఖాళీ ఇల్లు ఇచ్చెళ్ళావు. ఇల్లు మారితేనే 10 రోజులు పడుతుంది ఇంట్లో సామాన్ సర్దుకుంటాకి. ఏదన్నా ఇల్లు కొనుక్కుంటే చిన్న రిపేర్లు చేసి ఇంట్లోకి వెళ్ళటానికి 2 నెలలు పడుతుంది. ఏమంత టైం ఇచ్చావు నువ్వు మాట్లాడుతున్నావు? టైం ఇవ్వు, అన్ని పథకాలు అమలు చేస్తారు. నువ్వు వాళ్ళని అంటానికి లేదండి. నువ్వు అంటాం కాదు, ప్రతిపక్ష నాయకుడిగా కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళకోకుండా బయట ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నావు. ఏ 5 ఏళ్లలో ప్రెస్ మీట్ అనేది పెట్టలేదే? ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళకుండా బయట మాట్లాడుతున్నావే. వాళ్ళు అడిగే ఒక్కొక్క దానికి రీజన్గా సమాధానం చెప్పు. వెళ్ళి 23 మంది ఉన్నా వాళ్ళు అసెంబ్లీకి వచ్చారే. మీరు అనే మాటలు పడ్డారే, అవమానాలు పడ్డారే, భార్య బిడ్డలు కూడా అనిపించుకున్నారే, మీరు చేసిన హేళనంతా పడ్డారే. ఏం వెళ్ళలేకపోతున్నావా? 2 సార్లు ఓడిపోయాడు, నువ్వెంత నీ బతుకెంత అన్నారు. 2 సార్లు ఓడిపోయి ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో కూడా గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ చూడవయ్యా, నీకు మళ్ళీ పారిపోలేదు. నువ్వు కాశీ వెళ్ళిపోతానన్నావు నిన్నో మొన్నో. వెళ్ళి ఏం చేస్తా? అక్కడ కూడా భ్రష్టు పోస్టిస్తావా జగన్మోహన్ రెడ్డి? అసలు కార్యకర్తలకు అందుబాటులో ఎప్పుడు ఉన్నావు? ఒక్కటి మాత్రం వాస్తవం అండి, ఒక సీనియర్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను మొన్నటి వరకు, ఇవాళ ప్రజలకు అందుబాటులోకి వచ్చావు నువ్వు. ఈ ఏడుపు ముందే ఉంటే నీ ప్రభుత్వం అనేది పోయేది కాదుగా.
నువ్వు వాలంటీర్ల మీద డిపెండ్ అయ్యావు. సెకండ్ క్యాడర్ని ఎందుకు నువ్వు వదిలేసావు? సెకండ్ క్యాడర్ని ఎందుకు వదిలేసావు? సెకండ్ క్యాడర్ ఎందుకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల? టీడీపీ నుంచి ఇంకోసారి నుంచి వచ్చినటువంటి వలస పక్షులను నువ్వు పెంచి పోషించావు. రౌడీలు, క్యారెక్టర్ లేనోళ్ళు, దొంగలకి నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చావు. దట్స్ వై యూ హ్యావ్ లాస్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ ఆల్సో.